సెక్యూరిటీ తగ్గింపుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. 4+4 ఉండే సెక్యూరిటీని కొంతకాలం క్రితం 2+2 తగ్గించారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ 1+1కి తగ్గించారని డీజీపీకి షర్మిల లేఖలో వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నందున సెక్యూరిటీని తక్షణం 4+4తో పాటు ఎస్కాట్ వాహన సౌకర్యం కల్పించాలని షర్మిల డీజీపీని కోరారు. ఎంత హేయంగా ఎంత హీనంగా అటు తెలుగుదేశం గాని మరీ ముఖ్యంగా జగన్ పార్టీ ఎట్లా చేస్తారు? నీ సొంత చెల్లెలే దాన్ని ఆపలేరా? మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు అంటే ఇదేమి మొదటి కుటుంబమా? రెండు పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్ గా ఉండడం. సోనియా గాంధీ ఒక పార్టీలో లేదా? మేనకా గాంధీ మరో పార్టీలో లేదా? ఎన్టీ రామారావు కూతుర్లు వేరు వేరే పార్టీలో లేదా? ఈ భారతదేశంలో కొన్ని వందల వేల కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు. దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ ఇక్కడ ఉన్నారు. తప్పేంటి? ప్రపంచమంతా ఉన్నదే కదా. ఈ రోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి, ఆమె సర్నేమ్ గురించి, ఆమె ఇంటి గురించి, ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు? ఎన్ని మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆమె క్లియర్ గా చెప్పింది, నా ఆస్తుల కోసం కాదు, నా పదవుల కోసం కాదు. మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని వాడు, మనం చెప్పనటువంటి వాడు. అతను చనిపోయే కంటే 3 రోజుల ముందు ఇచ్చిన వాగ్దానం, అందరితో చేయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్ తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించద్దు అన్నారు. దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు. ఎట్లా తప్పడతారు మీరు? అది ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం 10 రోజుల్లో మీరేం మాట్లాడినారు? సెక్యూరిటీ తగ్గింపుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి వైఎస్ షర్మిలకి ఏదైతే భద్రతా సిబ్బంది తగ్గించడం పట్ల ఆమె డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అయితే ఒక లెటర్ రాయడం జరిగింది. అందులో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే 4+4 సెక్యూరిటీ ఉందో ఆ 4+4 సెక్యూరిటీని ఇవ్వాల్సిందిగా కూడా ఆమె కోరినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. ఏదైతే గతంలో ఆమెకు ఉన్నటువంటి 4+4 సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మరలా కూడా ఉండే విధంగా చూడాలంటూ కూడా ఆ లెటర్ లో ఆయన చూడడం జరిగింది. ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్నటువంటి తరుణంలో 2+2కు తగ్గించారు. ఇప్పుడు మరలా 1+1కు తగ్గించారంటూ కూడా ఆయన ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కార్యకర్తల సమావేశాల నిమిత్తం మేమంతా రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు ఎన్నికల తరుణంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడక్కడ కూడా సభాస్థల వద్ద ఉధృతమైనటువంటి వాతావరణం నెలకొంటా ఉంది. అక్కడ గొడవలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందికర వాతావరణం కూడా ఉన్నట్టు కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి అత్యవసరంగా తక్షణం షర్మిలకు 4+4 సెక్యూరిటీని కూడా ఇప్పించాలంటూ కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని ఏదైతే ఈయన షర్మిల కోరిక ఇవ్వాలంటూ కూడా రఘువీరారెడ్డి కూడా కోరడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా ఏదైతే సభలు సమావేశాలు నిర్వహించే తరుణంలో గొడవలు వస్తున్న తరుణంలోనే ఇలాంటి కార్యక్రమాలప్పుడు సెక్యూరిటీని తగ్గించకూడదంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.